ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు ప్రత్యూష. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గృహ నిర్మాణాలకు నిర్దేశించిన లక్ష్యాల సాధనకు ప్రత్యేక కృషి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. విలీన గ్రామాలు సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హామీ. రోటరీ సెంట్రల్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో రీజనల్ సెమినార్. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జోన్ల నుండి హాజరైన రోటరీ ప్రతినిధులు. చంద్రబాబు పాలనలో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్న రేషన్ డీలర్ల వ్యవస్థ. హర్షం వ్యక్తం చేసిన ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు దీవి లీలామాధవరావు. ఇక డీటెయిల్స్ చూస్తే, గృహ నిర్మాణ పనులు వేగవంతం చేసేలా వారం వారం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అధికారులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ పనులు పురోగతి, ఉపాధి హామీ పని దినాల పెంపు, అర్జీల పరిష్కారం, SWPC షెడ్స్ నిర్మాణం, హౌస్ హోల్డ్ పల్స్ సర్వే తదితర అంశాలపై అన్ని మండలాల MPDOలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, హౌసింగ్, DRDA, డ్వామా, పంచాయతీ, జిల్లా పరిషత్, ఏపీ EPDCL, RWS శాఖల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఇందుకు వారం వారం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా స్టేజ్ కన్వర్షన్ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు క్షేత్రస్థాయిలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ HS భావన, హౌసింగ్ PD NVV సత్యనారాయణ, DRDA PD K శ్రీరమణి, డ్వామా PD A వెంకటలక్ష్మి, CPO P త్రినాథ్, ZP డిప్యూటీ CEO M రామ్ కుమార్, పంచాయతీరాజ్ SE M మల్లికార్జునరావు, RWS EE M భారతి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో విలీన ప్రతిపాదిత గ్రామాల సమస్యలపై ఆదివారం ఉదయం విలీన గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాజీ ప్రజా ప్రతినిధులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని కలిసి విన్నవించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ, ముందుగా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలతో చర్చించి సాంకేతిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తదుపరి ఆయా ప్రాంతాలలో ప్రజా పాలన కొరకు మాజీ ప్రజా ప్రతినిధులు ప్రజల అభిప్రాయంతో తగిన నిర్ణయం తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరా, మెరుగైన పారిశుధ్యం, ప్రభుత్వ పథకాల అమలు కొరకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆ కోర్టు కేసులు ఎవరు వేయలేదు, మనలో రోజు మనతో పాటు తిరిగే వాళ్ళు మనలో వాళ్ళే వేసారు. వాళ్ళు కూడా వేరే ఉద్దేశాలతో ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఒక ఉద్దేశం ఒకరికి కలపాలని ఏదో తేల్చమని, ఎన్నికలు లేకుండా ప్రజాప్రతినిధి లేకుండా చాలా ప్రత్యేక అధికారుల యొక్క పాలనలో సాగుతూ ఉంటే ప్రత్యేక అధికారులు ప్రజా సమస్యల మీద వాళ్ళకి ఏం దృష్టి ఉంటుంది ఉండదు. కాబట్టి పెట్టాలని తెస్తూ పెట్టారు. ఆరుగురిని సమన్వయపరుచుకుని పూచి ఈ కమిటీ తీసుకుంటుంది. మేమైతే మున్సిపల్ కమిషనర్ గారితో, DPO గారితో ముందు
అసలు ఏంటి ప్రతిబంధకాలు ఏంటి అడ్డులు ఉన్నాయన్నది ఒకటి తెలుసుకుని ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి నా గోడు వెలిపించుకుని ఎన్నికలు అయితే జరగాల ముందు మీరు కార్పొరేషన్లో వెళ్తే చాలా మంచిది, లేదా మా ఇండిపెండెంట్గా మాకు ఎన్నికలు జరపండి, లేదా చట్టం చెప్తుందని చెప్తా ఉన్నారు. చట్ట ప్రకారం పంచాయతీలు తయారై వాళ్ళు తీర్మానం చేయాలన్నారు, అంతేనండి అని చెప్తా ఉన్నారు. కానీ అలాగా మరి ఆ వార్డులకు పంచాయతీలు తయారై ఆ 2 వార్డులు కలపలేదు కదా, కాబట్టి పని చేయకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వం చేయాలనుకుంటే చేసేయచ్చు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ఈ పోరాటం అయితే ఇవాళ నుంచే మొదలు పెడతా ఉన్నాం. ఇవాళ నుంచే ప్రతి ఒక్కరూ కూడా దీని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా మేము అందరినీ కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మంచినీరు విషయంలో ప్రప్రథమంగా మంచినీరు విషయంలో క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వలేకపోతా ఉన్నాం. ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం దాని మీద ఆర్డబ్ల్యూఎస్ కూర్చుంటే క్లోరినేషన్ చేసి అక్కడ ఏదైతే క్లోరినేషన్ చేసి అక్కడ చెక్ చేస్తే మటుకు వాటర్ బ్రహ్మాండంగా ప్యూరిఫైడ్ వాటర్, కానీ మన ఇంటి దగ్గర చేరేసరికి మురికి వాటర్ వచ్చేస్తుంది. అంటే ఈ లీకేజ్ ఆఫ్ పైప్స్, లీకేజ్ ఆఫ్ ఇప్పుడు 70లో 80లో వేసేటువంటి పైప్ లైన్లు, ఈ డ్రైన్లు వచ్చి దీంట్లో కళ్ళం. అదే ఇలాంటి మౌలిక సదుపాయాలు అన్నీ కావాలి అంటే మున్సిపాలిటీలో కలపవలసి వస్తుంది. కలిపితే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. కానీ ప్రజలు ఏ ఆలోచిస్తారో ఆ ప్రజల ఆలోచన కూడా పరిగణలోకి తీసుకుని మేము ముందు రాబోయే 6 రోజుల్లో ఈ కార్యక్రమం మీద ముందుకెళ్తాం. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంట్రల్ ఆధ్వర్యంలో విముక్తి పేరిట పల్స్ పోలియో రీజనల్ సెమినార్ ను కాకినాడ సూర్యకళ మందిరంలో నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జోన్స్ నుండి రోటరీ ప్రతినిధులు ఈ సెమినార్ కు హాజరయ్యారు. రోటరీ సెంట్రల్ క్లబ్ అధ్యక్షులు బంగారు మోహన్ అతిథులకు స్వాగతం పలికారు. సెమినార్ చైర్ జాయేష్ దేశాయ్ స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి సెమినార్ను ప్రారంభించారు. డిస్ట్రిక్ట్ పోలియో చైర్ మహేష్ చంద్ జాజు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల అసిస్టెంట్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ కాళ్ళకూరి శైలజ, WHO మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జాన్ జూదే జాషువా, రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు డివిఆర్ హుషా, డాక్టర్ SVS రావు, వీరభద్రారెడ్డి బాబీ, రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి ప్రసంగించారు. రోటరీ పోలియో ఫండ్కు సెమినార్ చైర్ జాయేష్ దేశాయ్తో పాటు పలువురు విరాళాలను అందజేశారు. అలాగే సెమినార్ కమిటీ సభ్యులు ఎడ్లపల్లి వేణునాథరావు రోటరీ సెంట్రల్ చారిటబుల్ ట్రస్టుకు 50,000 రూపాయలను విరాళంగా అందజేశారు. రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ట్రస్టీ వాకచర్ల సూర్యాంకు ఎడ్లపల్లి వేణునాథరావు చెక్ను అందజేశారు. ఈ సెమినార్లో రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ KVS ఆంజనేయమూర్తి, సెమినార్ కోచైర్ అంకిత్ జైన్, రోటరీ సెంట్రల్ క్లబ్ కార్యదర్శి ఎన్ దుర్గాప్రసాద్, రొటేరియన్లు హరిబాబు, వెంకట్, సాగర్, వాకచర్ల సూర్యం, సామభాస్కర్, సాధనాల రాజేశ్వరి, ఎడ్లపల్లి వేణునాథరావు, సూర్య, రవి, వై వెంకటేష్, అనుపమ, శ్రీనివాస్, GS మూర్తి, శ్రీనివాస్, దీపక్ దేశాయ్, రాజేంద్ర వర్మ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా మన 0 పోలియో డోస్లో మనకి పోలియో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం వ్యాక్సినేషన్ చేసుకోకపోతే ఫ్యూచర్లో మనకి పోలియో మహమ్మారి నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు. మనకి పక్కనే ఉన్న పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇప్పటికీ కూడా పోలియో కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి మన ఇండియాకి ఎప్పుడైనా వాటర్ ద్వారా కంటామినేషన్ ద్వారా రావచ్చు, లేకపోతే పీపుల్ అక్కడి నుంచి మన ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఎవరైనా పోలియో వైరస్ కానీ బాడీలో ఉంటే ఇండియాలో చాలామందికి పోలియో కవరేజ్ అవకాశం ఉంది. కాబట్టి ఇది అవగాహన సదస్సుగా దీన్ని మనం తీసుకెళ్తున్నాము. అంటే ప్రజల్లో ప్రతి వాళ్ళకి కూడా అవగాహన వస్తే, ముందు మా రోటరీ మెంబర్స్ అందరూ అవగాహన వస్తే వీళ్ళ ద్వారా చాలామంది పబ్లిక్ కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రీజనల్ పోలియో సెమినార్స్ అక్రాస్ ది 6 జిల్లాల్లోనూ కూడా మనం వేరే వేరే టైమింగ్స్లో మనం చేస్తాం. ఇలాగ మనం ఇంకో వ్యాధి అన్న రోటరీ తరపు నుంచి నిర్మూలన
అందువల్ల ఇది రాకుండా ఉండాలి కానీ మీకు పనిచేయదంటే నో సార్ బికాస్ ఆఫ్ దిస్ వ్యాక్సిన్ మై బ్రదర్ వోంట్ గెట్ పోలియో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ అన్నాడు. అంటే అప్పుడు తమ్ముడికి రాదని చెప్పి అంత సంతోషం చెప్పేటప్పటికి దెమ్ ఆఫ్ ఫెల్ట్ సో ఐ మీన్ హ్యాపీ అండ్ దెన్ హీ థాట్ అబౌట్ స్టార్టింగ్ దిస్ ప్రోగ్రామ్. గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ అనేది సంస్థ ఇంక్లూడింగ్ రోటరీతో కలిపి పనిచేస్తుంది. ఎలాంటి కార్యక్రమాలు మనం చేస్తాం, పోలియో ఎరాడికేషన్కి ఎంత కారణం మూవ్మెంట్ ఎవరి కారణం అంటే కొన్ని చోట్ల దాంట్లో మీరు ఆ క్లిప్ చూస్తే కనుక ఆ వీడియో 30 minutes అంతా ఉంది వీడియోది. అది చూస్తే కనుక మీకు పూర్తిగా ఎవరు చెప్పక్కర్లేదు ఎలాంటి కారణాలకు వెళ్తారు. స్ట్రీమ్స్ ఉంటాయి, దారి లేని మనకి వింటా ఉంటాం ఏజెన్సీలో కూడా. ఏజెన్సీలో రోడ్లు లేవు, వాళ్ళు ఎవరైనా ఏదైనా పర్సన్స్ ఉంటే మన డోలీ కట్టుకుని తీసుకొస్తున్నారని అలాంటి ప్లేసెస్లో నడిచి కిలోమీటర్ల కొద్ది నడిచి మన వాలంటీర్స్ వెళ్ళి పోలియో డ్రాప్స్ని ఎగ్జిక్యూట్ చేసి రావడం కానీ, అలాగే హిల్ టాప్స్ పైన చాలా చోట్ల చాలా అన్ని కంట్రీస్లోనూ కూడా ఇంక్లూడింగ్ ఇండియాలో కూడా ఉన్నాయి. అలాగే చాలా కంట్రీస్లో అయితే ఒక 2-3 ఫ్యామిలీస్ మాత్రం ఉంటాయి హిల్ టాప్లో. అసలు పోలియో ఉన్నదా లేదా అని ఈ రోజు కూడా కాకినాడలో, వైజాగ్లో, విజయవాడలో, అమలాపురంలో ఎక్కడైనా కానీ ఆన్ రెగ్యులర్ బేసిస్ మీకు నాకు తెలియకుండా జాన్ గారు వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు సూవేజ్ నుంచి. సో ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఆ శాంపిల్స్ని ల్యాబ్కి పంపించి ల్యాబ్లో ఆ శాంపిల్స్ డిటెక్ట్ అయిన తర్వాత ఎక్కడైనా ఏమాత్రం వైరస్ ఉన్నదా లేదా అన్నది వారు చేయడానికి ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా ఎంత తక్కువ అవుతుంది. సో ఆ ఖర్చు మీట్ అవ్వడం కోసమే మనం పోలియో ఫండ్ రేస్ చేస్తున్నాం. సో మీరు కలెక్ట్ చేసే ప్రతి రూపాయి కూడా ఈస్ బీయింగ్ స్పెండ్ ఇన్ అ వెరీ వెరీ డెడికేటెడ్ మేనర్ అండ్ ప్రాపర్గా ఖర్చు అవుతుంది. ఎక్కడ కూడా దీనిలో మిస్మేనేజ్మెంట్ లేదు. దట్ ఈస్ వై పోలియోకి మీరు ఎంత ఇచ్చినా కూడా మీరు అస్సలు ఆలోచించగలరు. ఎవ్రీ రూపీ ఈస్ బీయింగ్ యూటిలైజ్ ఇన్ ద బెస్ట్ మేనర్ పాసిబుల్. జగన్ పాలనలో అస్తవ్యస్తమైన రేషన్ డీలర్ల వ్యవస్థ తిరిగి చంద్రబాబు పాలనలో పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దివి లీలామాధవరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక అన్నదాన సమాజం మీటింగ్ హాల్లో కాకినాడ జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షులు నందిపాటి పాలయ్య అధ్యక్షతన జిల్లా రేషన్ డీలర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన రేషన్ డీలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు డీలర్స్ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ పేరు మీద ఎండియు వాహనాలు ప్రవేశపెట్టి రేషన్ డీలర్ల జీవితాలను చీకటిమయంలో పడేశారని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గాడి తప్పిన ప్రజా పంపిణీ విధానంలో పెను మార్పులు సంస్కరణలు చేపట్టి తిరిగి యథావిధిగా రేషన్ డీలర్ల ద్వారానే ప్రజా పంపిణీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే శుభ సంకేతాన్ని ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మాధవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తిరిగి రేషన్ వ్యవస్థను పునరుద్ధరణ చేయడానికి రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శ్రమించి తీసుకున్న నిర్ణయంతో సుమారు 30,000 కుటుంబాలకు భరోసా లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు, తిరుపతి జిల్లా చంద్రగిరి అధ్యక్షురాలు పి హేమలత, కాకినాడ సిటీ అధ్యక్షులు సోమిశెట్టి కుమార్, రూరల్ మండల అధ్యక్షులు డిఎం రవితేజ, తాళ్లరేవు మండల అధ్యక్షులు అందే కాశీరాజు, పీటీపీ బండి బుల్లియ్య, పెద్దాపురం డివిజన్ అధ్యక్షులు వి రాంపండు, గొల్లప్రోలు మండలం అధ్యక్షులు కెపి నారాయణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మాకు ఎండి వ్యవస్థ తీసి మామూలుగా మా పాత పద్ధతిలోనే మా రేషన్ షాపులో సరుకు అమ్ముకునే విధానం ఏర్పాటు చేస్తారని ఆశాభంగంతో ఉన్నాము. అది మొన్న నాదెండ్ల మనోహర్ కాకినాడ వచ్చినప్పుడు మీ డీలర్ వ్యవస్థ ఉంటుంది, ఎండి వ్యవస్థ తీసేద్దాం అనుకుంటున్నామని చెప్పారు. ఆ తీర్పు గారు విని మా స్టేట్ ప్రెసిడెంట్ గారు పిలిచి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నామండి. ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఆ తీర్పు ద్వారా మా గవర్నమెంట్ అందించినందుగా పవన్ కళ్యాణ్ గారికి
చంద్రబాబు నాయుడు గారికి నాదే మనోహర్ గారు పాలాభిషేకం చేస్తామని నిర్ణయించుకున్నామండి. ఇవాళ నిర్ణయించిన మా కోరిక ఏంటంటే ఎండిఓ తీసినప్పుడు ఎండిఓలకి మాకు అసిస్టెంట్ ఇచ్చారు 5,000 ఇచ్చి హెల్పర్. ఆ హెల్పర్ మాకు ఇమ్మని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. గట్టి నమ్మకం ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రేషన్ షాపులకు పూర్వవైపు కల్పించడమే కాకుండా సంక్రాంతి రంజాన్ తోఫాతో పాటుగా గతంలో ఇచ్చినట్టుగానే 8 రకాల వస్తువులు రేషన్ షాపుల ద్వారా ఇచ్చి రేషన్ డీలర్లందరినీ కూడా సమాజాల్లో గౌరవప్రదంగా ఆత్మగౌరవంతో బతికే విధంగా వారు చేస్తారని చెప్పి మేము పూర్తిగా ఆశిస్తున్నాం. ముఖ్యంగా మేము ఏం కోరామంటే గ్రామీణ ప్రాంతాల్లో 7,500 గౌరవ వేతనం, పట్టణ ప్రాంతాలు 1,000, అదేవిధంగా 100 రూపాయలు ఉన్న కమిషన్ బియ్యం మీద 150 రూపాయలు చేయమని కోరాం. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మా ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి, డీలర్లకు ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, ఎవరైనా మా మంత్రి గారు కూడా అన్నీ తెలిసిన వ్యక్తి. వారి ఆధ్వర్యంలో డీలర్లందరికీ కూడా దసరా కనుక అంటే మా ద్వారా పంపిణీ చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకొక విషయం చెబుతున్నాం. మా డీలర్లు కొంతమంది 2019లో చేసిన పొరపాటు ఒక్క ఛాన్స్ వలన ఇవాళ మాకు గతి పట్టింది. మేము కృతనిశ్చయితం ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 29,000 మంది డీలర్లు ఈ రాబోయే 5 ఏళ్లలో మాకు వారు చేసే మంచి పని ప్రకారం రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క డీలర్ కూడా వారి కార్డుదారుకి తెలియజేసుకుని రాబోయే రోజు కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రావడానికి మాకు మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటూ ఇవాళ నుంచి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. కోల్కతా వైద్యురాలు మృతిపై సిబిఐ దర్యాప్తు చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ చిట్ల కిరణ్ కుమార్, బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు తుమ్మల పద్మజ డిమాండ్ చేశారు. ఎక్కడికక్కడ వైద్యులు, వైద్య సిబ్బంది ర్యాలీలు నిర్వహించి వైద్యులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. కల్కత్తా వైద్య విద్యార్థిని సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. వైద్య విద్యార్థినిపై హత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాకినాడ నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బానుగుడి సెంటర్ నుండి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అడిషనల్ ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ వైద్యులకు రక్షణ కల్పించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాలిగ్రామ లక్ష్మీప్రసన్న, తుమ్మల పద్మజ, ఎనిమిరెడ్డి, మాలకొండయ్య, కర్రి సత్యనారాయణరాజు, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని కోల్కతా వైద్యురాలు మృతిని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఇక్కడ 2 కాళ్ళు కూడా 90 degrees లో వెళ్ళిపోవడం, పెల్విక్ విరిగిపోవడం అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో డాక్టర్ని హత్య చేశారన్నది మనకి ఎంత హృదయ విదారకంగా ఉందంటే ఈ సంఘటన చూస్తే. అసలు మహిళలు 10 మందిని బ్రతికించే ఒక డాక్టర్ని ఇంత దారుణంగా చంపేశారంటే సామాన్య మహిళకు పశ్చిమ బెంగాల్లో అసలు మనుగడ ఉందా? అసలు వీధి అని పిలిపించుకునే ఒక మహిళా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇటువంటి సంఘటన జరగడం అత్యంత హేయమైన పరిస్థితి. అంటే ఈ సంఘటన దీన్ని ఎంత సునిశ్చితంగా పరిశీలించి ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సంఘటన 18వ తారీఖుల్లో క్లోజ్ చేసేయాలని హడావిడి పడుతున్న మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని, నేరస్తులకు ఉరిశిక్ష వేయాలని మా మహిళా మోర్చా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నది. చాలా బాధాకరము, సిగ్గుచేటు. యావత్ మహిళలందరూ కూడా మమతా బెనర్జీని చూసి సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి ఆవిడ ఫెయిల్యూర్ కాబట్టి వెంటనే ఆవిడని సస్పెండ్ అవ్వాలి. అదే విధంగా ఈ విధంగా ఎవరైతే చేశారో వాళ్ళని ఉరి తీయాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మెడికోల్తో కాకినాడలో మేము ఈ రోజు వాళ్ళందరికీ మేము వెన్నుదన్నుగా ఉంటూ ఈ విధంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తే మనకు కాదండి, ఎటువంటి పనిని చేసిన వారిని వాళ్ళకి వెన్నుల్లో వణుకు పుట్టించే చర్యలు తీసుకోవాలన్నది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందండి. ఈ విధమైనటువంటి చర్యలు ఎప్పుడు చేయకూడదనే విధానాలను ఈ రోజు భారతదేశంలో అదొక కనువిప్పు కలగాలని మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఉన్న అన్ని చోట్ల కంటే ఎక్కువ మంది పనిచేసేది 24 hours సర్వీసెస్ అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ టీచింగ్ మెడికల్ కాలేజీలో
అక్కడ అలాంటి చోట ఇలాంటిది జరిగింది. ఇలాంటిది జరిగినప్పుడు రెస్పాన్స్ ఇచ్చి ఆ క్షణంలో దీని గురించి నీ జర్క్ రియాక్షన్ అంటారు అనమాట. అంటే వెంటనే ఏదో ఒకటి చేసేయడం, తర్వాత దాన్ని సద్దుమడిగేది చేయడం కాకుండా ఇలాంటివి మళ్ళీ మళ్ళీ అవ్వకుండా జరగకుండా చూడవలసిన బాధ్యత, పూర్తి బాధ్యత గవర్నమెంట్ ఉంటుంది. అందులో ఇది ఒక స్త్రీ, డాక్టర్ మీద కాదు, ఒక స్త్రీ మీద జరిగిన అత్యాచారం కింద ఒక స్త్రీ యొక్క రక్షణ గురించి రక్షణ లోపించిందనే విధంగా అందరూ తెలుసుకోవాల్సిందిగా IMA తరఫున మేమందరూ పోరాటం జరిగింది. ప్రశాంతత కలిగించాలని చెప్పని కోరుకుంటూ వాళ్ళ ఫ్యామిలీకి కూడాను ఎంతో కొంత న్యాయం జరగాలని చెప్పని కోరుకుంటూ చేశామండి. ఈ కార్యక్రమంలో తర్వాత మేము ముఖ్యంగా కోరింది ఎస్పీ గారిని కానీ మిగతా వారిని కానీ కోరుతుంది, ప్రజల్ని కానీ కోరుతుంది ఏంటంటే ఈ ఏవైతే అత్యాచారాలు లేదంటే ఇవి జరుగుతున్నాయో హాస్పిటల్స్ లాంటి సేఫ్ జోన్స్లో ఇవి జరగడం చాలా శోచనీయం. హాస్పిటల్స్లో సెక్యూరిటీని పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని ఎస్పీ గారిని కోరడం జరిగింది. లేడీస్కి స్పెషల్ ప్రొటెక్షన్ అనేటువంటి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా నేషనల్ వైడ్గా ఈ రోజున మొత్తం 24 hours ఓపీలు, ఎలక్టివ్ పేషెంట్లు అందరినీ కూడా చూడటం అనేటువంటిది బంద్ చేస్తాం. ఈ కార్యక్రమం అనేటువంటిది మేము తీసుకున్నటువంటి ఈ స్టెప్ అనేటువంటిది రేపు ఉదయం వరకు నడుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కనుక దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోపోయినట్లయితే కనుక ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేస్తామని చెప్పని తెలియజేస్తాం. మమతా బెనర్జీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మహిళా వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మా మహిళా మోర్చా ఏదైతే ఇవాళ కాకినాడలో మెడికల్ స్టూడెంట్స్, డాక్టర్లు అందరూ కలిపి చేసిన ర్యాలీకి భారతీయ జనతా మహిళా మోర్చా కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేసింది. ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడే పెద్దలు అడిగారు, ఏ కార్యక్రమం తీసుకున్నా మీకు అండగా ఉంటామని చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏ యొక్క మహిళ మీద దాడి జరిగిందో, ఆవిడ చనిపోవడానికి కారణమైందో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఆ యొక్క పశ్చిమ బెంగాల్లో ఉండేటటువంటి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని కోరుతున్నాం. ధన్యవాదాలు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నత వైద్య సేవల కొరకు వచ్చే గిరిజన రోగులకు మెరుగైన వైద్య సేవలతో పాటు సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పరంగా కృషి చేస్తానని హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ స్టేట్ ప్రాజెక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎన్ మూర్తి తెలిపారు. కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో స్వస్థ పేరిట నిర్వహిస్తున్న గిరిజన రోగుల సహాయకులు నిరీక్షణ కేంద్రాన్ని మూర్తి సందర్శించారు. ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తీగలమెట్ట గ్రామానికి చెందిన గిరిజన మహిళ బోనంగి జానకి మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు ఉదర భాగంపై చర్మం ఏర్పడకపోవడంతో పేగులు బయటకు రావడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స చేయడంతో శిశువుకు ప్రాణాపాయం తప్పింది. ఈ సందర్భంగా గిరిజన నిరీక్షణ కేంద్రంలో ఉన్న జానకి యోగక్షేమాలు తెలుసుకున్న డిఎన్ మూర్తి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారిని కలిసి గిరిజన బాలింత జానకితో పాటు బిడ్డకు కూడా మెరుగైన వైద్య సహాయం అందించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త అల్లూరి సురేంద్ర, మలిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంవీఆర్ పనీంద్ర తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో టేక్ షార్ట్ బ్రేక్. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. గత కొన్ని రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రెస్ మీట్ లో అన్న మాటలను వక్రీకరిస్తూ పలువురు సోషల్ మీడియా వేదికగా మాజీ ఎమ్మెల్యే వర్మపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆర్కే తాతి యూట్యూబర్ అనే 3 యూట్యూబర్లు వాళ్ళ రేటింగ్ పెంచుకోవడం కోసం, వారి స్వలాభం కోసం వర్మ గారు మాట్లాడినటువంటి మాటలని బయటల కింద కట్ చేసి టెలికాస్ట్ చేసుకుని వాళ్ళ రేటింగ్ పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. వీళ్ళ 3 కూడా వారి స్వలాభం కోసం
పొత్తు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాల మధ్య విభేదాలు సృష్టించి ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ అటు వైసీపీ పేటీఎం బ్యాచ్కి అనుసంధానంగా వ్యవహరిస్తూ వీళ్ళు ఈ విధంగా దుశ్చర్యలు పాల్పడ్డారని మేము ఈరోజు పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే పోలీసు వారు స్పందించి ఈ యూట్యూబ్ ఛానల్ 3 ఛానల్ని కూడా నిషేధించి ప్రచారాలను నిలుపుదల చేసే విధంగాను అనుచితంగా అంటే లేని వ్యాఖ్యల్ని ఉన్నట్టుగా సృష్టీకరించి మా పార్టీలను అటు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన పార్టీ అవ్వచ్చు, కూటమిలో ఉన్న బీజేపీ పార్టీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది. ఈ పార్టీల మధ్య చిచ్చులు పెట్టి గొడవలు పెట్టడానికి ప్రయత్నించినటువంటి ఈ యూట్యూబర్పై 3 పైన కూడా ప్రచారాలు తక్షణమే నిలుపుదల చేసి వారి నుండి మా నాయకుడు జరిగినటువంటి భంగానికి పరువు నష్ట దావా వేయడానికి కూడా మేమంతా సుముఖంగా ఉన్నాం. వారిని తక్షణమే పిఠాపురం పోలీసు వారు అరెస్ట్ చేయాలని ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రెస్ మీట్లో పాల్గొన్న విలేకరు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి వాస్తవాలు ప్రచారం చేయండి. వాస్తవాలు ప్రచారం చేయడం వల్ల ప్రజలు కూడా మిమ్మల్ని గుర్తిస్తారు, రాజకీయ పక్షాలు కూడా మిమ్మల్ని గౌరవిస్తాం జరుగుతూ ఉంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే తప్పుడు ఛానల్ని ఎవరూ కూడా స్పందించి ముందుకు తీసుకెళ్ళకూడదని ప్రజలకు కూడా ఒక వినతిని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఫిర్యాదు చేశామని. లయన్స్ క్లబ్ సంకల్ప ఫాస్ట్ ప్రెసిడెంట్ మెట్టా రాధా సేవలు ప్రశంసనీయమని లయన్స్ క్లబ్ సహస్ర సెక్రటరీ లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల రైన్బో చిల్డ్రన్ హోంలో లయన్స్ క్లబ్ సంకల్ప ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సంకల్ప ఫాస్ట్ ప్రెసిడెంట్ మెట్టా రాధా ముఖ్య అతిథిగా పాల్గొని చిల్డ్రన్ హోంలో చిన్నారులకు స్కూల్ యూనిఫామ్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సహస్ర సెక్రటరీ లక్ష్మీ నాగేంద్ర మాట్లాడుతూ రైన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారులకు స్కూల్ యూనిఫామ్ కుట్టించేందుకు ఆర్థిక సహాయం కోరగా తక్షణం స్పందించి ఆర్థిక సాయం అందించిన మెట్టా రాధకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మెట్టా రాధను రైన్బో చిల్డ్రన్ హోమ్ నిర్వాహకులు సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్ హోమ్ చిన్నారులు పాల్గొన్నారు. మండల కేంద్ర కరప గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాసరావు అధ్యక్షతన పాఠశాల నుండి IIITకి సెలెక్ట్ అయిన విద్యార్థులు అభినందన సభ జరిగింది. IIITకి సెలెక్ట్ అయిన విద్యార్థులు బి చరిస్మా సాయి మహాలక్ష్మి, ఎంఎస్డి చంద్రలేఖ, ఎస్ ప్రభంజనాశ్రీ, సిహెచ్ శివ సత్యనారాయణ, బి అయ్యప్పస్వామి, పి సంతోషీలను అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి, అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథిగా జిల్లా గవర్నర్ వనం శ్రీనివాసరావు, గౌరవ అతిథిగా టీడీపీ కరప మండల అధ్యక్షులు దేవు వెంకన్న పాల్గొన్నారు. IIITకి అర్హత సాధించిన విద్యార్థులను ముఖ్య అతిథులు చేతుల మీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు కె సుబ్రహ్మణ్యం, రమేష్, జనసేన నాయకులు యాళ్ల వీర వెంకట సత్యనారాయణ, ఎస్ భవానీ శంకర్, భగవాన్, తెలుగుదేశం నాయకులు గొర్ల వెంకటరమణ, మాజీ విద్యా కమిటీ చైర్మన్ కొనపరెడ్డి వీర్రాజు, మాజీ ఎంపీటీసీ కొండా వినాయక్, పెంకే గోవిందు, స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు పెంకే గోవిందరాజు, కార్యదర్శి మద్దా వికాష్, అలయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ ఎం దుర్గా సుభద్ర, ఎం గణేష్, వనం ఉపేంద్రనాథ్, ఎన్ శ్రీనివాస్, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి మనం ఇలా లెక్చర్ ఇవ్వడానికి కాదు, రేపు మీరందరూ కూడా అంత అందంగా ఎదిగితేనే కదా దేశానికి గౌరవం. ఫస్ట్ అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అర్థమైందా మీకు? ఇంకా ఇటువంటి విషయాలు మళ్ళీ చాలా మంది చెప్తాను, ఎందుకంటే ఎక్కువ స్పీచ్ కింద ఇచ్చిన మీ అందరికీ ఇబ్బంది అవుతుంది. అలాగే స్టేజ్ మీద చాలా మంది ఉన్నారు, ఇంకా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. సో అంచేత మళ్ళీ ఎప్పుడైనా ఇంకొకసారి కలుద్దాం. నేను నిన్న పుస్తకాలు తెచ్చి ఇచ్చాను మాస్టర్కి. మన స్వాతంత్ర్య సమరంలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ యొక్క సంభాషణలు ఒక సంకలనం కింద తీసి ఒక కవి బద్రీనాథ్ అని చెప్పి తణుకు ఆయన రచించి నాకు అంటించారు బుక్. అది ఆ బుక్ ఇప్పుడు మీకు కూడా ఇస్తాను. మీరు ఖాళీ ఉన్నప్పుడు ఒక్కొక్క 2 పేజీలు చదువుకుంటే ఆ సంభాషణలు ఏంటో అర్థమవుతాయి. అలాగే మాస్టర్లు కూడా ఎప్పుడైనా దాన్ని చిన్న చిన్న నాటకాల రూపంలో పిల్లలతో ఖాళీ టైంలో, అంటే నాటక కింద బయట మనం ప్రదర్శించక్కర్లేదు, ఖాళీ టైంలో వాళ్ళు స్కూల్ లోపల ఎప్పుడైనా ఒక 30 minutes 20 minutes అవర్ ఉన్నా సరే 5 minutes అది మీరు ప్రాక్టికల్గా చూస్తే అప్పుడు ఆ రోజుల్లో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది మీకు అవగాహన వస్తుంది. సమాజ సేవ చెయ్యాలి. మదర్ తెరిసే గురించి మీకు తెలుసు కదా, మీరు చదువుకుంటున్నారు కదా. మదర్ తెరిసే గారు
ఆ రోజున ఆ విధంగా ఆ కుష్టి రోగులకి చేయకపోతే ఇలా మదర్ తెరీసా గారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. అందుకని మనం అన్ని విధాలా కూడా మనం ముందుకెళ్ళవలసిన బాధ్యత మనపై ఉన్నది. తర్వాత ఏంటంటే గతంలో మనకి 60 ట్రిపుల్ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎందుకు రాలేదు, తర్వాత ఇప్పుడు 6 సీట్లలోనే ఎందుకు ఆగిపోయాము అనే దాని మీద మొన్న కూడా మాట్లాడడం జరిగింది. మీరు తప్పకుండా ఒక రమేష్ మాస్టరే కాదు, ఓ హెచ్ఎం గారే కాదు, ఇక్కడున్న అందరు టీచర్స్ యొక్క సహాయ సహకారాలతో ఎప్పుడు కూడా హెచ్ఎం గారి గురించే చెప్తున్నారు, రమేష్ గారి గురించే చెప్తున్నారని ఇబ్బంది పడకుండా అయితే నడిచి ఎత్తున కొడతారు అన్నట్టుగా ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళ గురించే చెప్తా ఉంటారు. మరి మిగతా టీచర్స్ అందరూ కూడా ఇంకొక రకంగా భావించవద్దని మేము తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలవరం కాలువ కొల్లగొట్టి అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తూ ఆ గ్రావెల్ ను పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ప్రైవేట్ లేఅవుట్లకు తరలిస్తూ కోట్లాది రూపాయలు దోచేస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు మాజీ ఎంపీపీ కురుమల్ల రాంబాబు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ లారీలను పిఠాపురం మండలం విరవ గ్రామంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు మాజీ ఎంపీపీ కురుమల్ల రాంబాబు నేతృత్వంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కురుమల్ల రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా గత వైసీపీ ప్రభుత్వం నుండి యథేచ్ఛగా జరిగిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన ఇప్పటికీ కొనసాగుతుండటం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంక ఏ రకమైన పర్మిషన్లు లేవు, ఏమీ లేవు అని తెలిసి మీ విరవలో ఈ లారీలు ఆపడం జరిగింది. కళ్యాణ్ గారి నియోజకవర్గం ఆయన అవినీతి జరగకూడదు, అయితే అక్రమంగా మైనింగ్ అనేది ఇటు పరిస్థితుల్లో జరగకూడదు ఒప్పుకోమని ఆయన పక్కన చెప్తుండగానే వాళ్ళు యథేచ్ఛగా ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్ని కానీ మట్టిని కానీ తరలించుకుపోవడం, వ్యాపారం చేసుకోవడం జరుగుతూ ఉంది. దానికోసం అని చెప్పి ఇక్కడ జన సైనికులు అందరూ మేమందరం కలిసి అన్ని ఊళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి ఈ లారీని ఇక్కడ ఆపి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఏం చేస్తారనేది ఇప్పుడు డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత చూడాలి. మేమందరం అయితే వాళ్ళు వచ్చే వరకు ఎండలోనే ఇక్కడే ఉంటాం, దీన్ని వదిలేది లేదు. ఆ ఓనర్ అయితే మాత్రం ఎలా కాకుండా ఆపుకోవడం చెప్పేసి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. పోలీసు వాళ్ళని అడుగుతుంటే మాకు తెలియదండి నన్ను వాళ్ళు అంటున్నారు. ఎవరు సమాధానం చెప్తారు దీనికి? అంటే ఎవరి కాళ్ళు యథేచ్ఛగా మట్టి కానీ గ్రావెల్ కానీ లేకపోతే లాటరైట్ కానీ తోలుకెళ్ళిపోవచ్చా? కొన్నా ఇదే ఆ స్వేచ్ఛ ఇచ్చితే అందరూ తోలుకుంటారు కదా, ఒకరికి ఎందుకు? అందరూ ఓపెన్గా ఎవరికి కావాల్సింది వాళ్ళు తోలుకోమని చెప్పేస్తే గవర్నమెంట్ అయినా ఇబ్బంది లేదు ఎవరికైనా. మీరు వ్యాపారం చేస్తూనే ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పాలసీ ఇస్తాం, అంతవరకు మీరు పర్మిట్లు తీసుకో వరకు గ్రావెల్ కానీ మట్టి కానీ ఇసుక కానీ తోలొద్దని పైనుంచి ఆర్డర్స్. కానీ ఇక్కడ మాత్రం గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు మాత్రం యథేచ్ఛగా వాళ్ళు ఏ పర్మిషన్ లేకుండా నడిచిపోతా ఉంది. అచ్యుతాపురం ట్రెజరీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం 21వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త పిడకశేషు తెలిపారు. కాకినాడ ట్రెజరీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం 21వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. విగ్రహం ప్రతిష్ఠించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ధర్మకర్త పిడకా శేషు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ ముఖ్య దాతలు గాలి శివయ్య, కోకా వెంకటగిరి, నక్కా హరి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కోకా సత్యబాబు, నీలకాయల శివ, భక్తాంజనేయ స్వీట్ స్టాల్ ఆంజిబాబు, రంగనాయకులు, ఓం ఫౌండేషన్ గోవిందు, మందపాటి ఉదయ్ భాస్కర్, కంబం గణేష్, జశ్వ శ్రీనివాస్, స్థానిక పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ముఖ్యంగా గాలి శివయ్య గారు, కోక వెంకటగిరి గారు అలా అందరూ కూడా సహకరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంకి 10 మంది భక్తులు కూడా రావడం జరిగింది. ఈ రోజు విశేషమైన పూజలు జరగడం, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం గుడి నిర్మించి 21 సంవత్సరం, దసరా అయితే మాత్రం 40 సంవత్సరాలు అవుతుంది. రేపు వచ్చి దశమికి 40 సంవత్సరాలు అయింది అమ్మవారిని నిలబెట్టి. ఈ అమ్మవారి యొక్క విశేషం ఏంటంటే మనసా వాచ కర్మణ అమ్మవారిని ఎవరైతే విజయోత్సవంగా జరుపుకోవాలని చెప్పి విజయదుర్గం తలుచుకున్నారో వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయంగా జరుగుతాయని ఇవి సభకు చెప్పడం జరుగుతుంది. కావున 50 భక్తులు అమ్మవారిని వచ్చి దర్శించాలని కోరుకుంటున్నాం. గుడి ప్రతిష్ఠ చేసి 21 సంవత్సరం అయింది. 40 సంవత్సరాల క్రితం నుంచి గుడి ఉంది, కానీ
అమ్మవారిని నేను ప్రతిష్ఠించడం మాత్రం 21వ సంవత్సరం. ఈ సంవత్సరంతో 41 సంవత్సరాలు జరిగింది. అలాగే ప్రతిష్ఠించిన రోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పూజలు జరుపుకొని పాతప్పటి నుంచి కష్టపడిన సహకరించిన అందరినీ పిలిచి ఈ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. అమ్మవారిని కోరుకున్న వెంటనే వరాలు ఇచ్చే కనకదుర్గం తల్లి అనే నమ్మకం ఈ చుట్టుపక్కల ప్రజలకి, ఇక్కడికి వచ్చి భక్తులకి అందరికీ ఉంది. దానిలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా 21వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా ఈ రోజు ప్రత్యేక పూజలు చేసి భక్తుల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాలుగా వధువర్ల పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు పొనగంటి సత్యనారాయణ తెలిపారు. కాకినాడ వెంకట్ నగర్లో గల కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం కార్యక్రమంలో పద్మశాలి వధువరుల పరిచయ వేదిక జరిగింది. కార్యక్రమానికి సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పు వీరకుమార్ స్వాగతం పలికారు. సంఘం అధ్యక్షులు పొనగంటి సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ పద్మశాలి సంక్షేమ సంఘం 35 సంవత్సరాలుగా ఎంతో మంది సంఘీయులకు సంఘం ద్వారా వివాహాలను కుదిర్చామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా వివాహ సంబంధాలు కావలసిన వారి పిల్లల పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పాడిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కోశాధికారి అర్జీ సూర్యారావు, కార్యక్రమ ప్రధాన కార్యదర్శి చిలుకోటి మోహనరావు, జాయింట్ సెక్రటరీ నటరాజ్, చైర్పర్సన్ కాడారి భవానీ మధు, ఉమామహేశ్వరరావు, పొనగంటి రామారావు, పంపన వెంకటేశ్వరరావు, పలువురు సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించేది గొప్ప కుమారు మరి మంచి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తాడు. ఎందుకంటే మా అందరికీ ఆలోచన రాకపోయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం చెయ్యాలి అనే ఆలోచనతో కుమార్ ఎప్పుడు కూడా ముందుంటాడు. అందుగురించి మా సభ్యులంతా కూడా మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని ఈరోజు పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి కూడా మరి జిల్లా నలుమూలల నుంచి ఇతర జిల్లాల్లో కూడా వచ్చి మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. కనుక మరి వాళ్ళ పిల్లల బయోడేటాలు అందరూ ఇచ్చారు. అలాగే మా సంఘం ద్వారా ఎప్పుడు కూడా వారికి మరి ఈ సేవా కార్యక్రమాలు ఉంటాయని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. ఎప్పుడు అలాగే మీకు ఏ సమయంలోనే కూడా మరి మీరు ఈ విషయంలో మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కుమార్ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. అది మీకు కావాల్సిన సమాచారం ఇస్తాడు. కనుక ఈ కార్యక్రమంలో మరి ముందుండి మా కోశాధికారి గారు మరి అర్జీ సూర్యారావు గారు, అలాగే మా సెక్రటరీ గారు మరి పాడిశెట్టి సుబ్రహ్మణ్యం గారు, మా జాయింట్ సెక్రటరీలు, అలాగే మా ఉమామహేశ్వర గారు, మరి పంప వెంకటేశ్వరరావు గారు, ఇంకా ఇతర సభ్యులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. వేదాల సంరక్షణ చేయడం ద్వారా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్షేమంగా జీవనాన్ని కొనసాగించడానికి వీలు ఉంటుందని శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణమూర్తి అన్నారు. శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం ఆధ్వర్యంలో తొలి వేద స్వస్తిని కాకినాడ వెంకట్ నగర్లో ఉన్న శివాలయంలో పసుమర్తి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సమాజానికి ఎంతో సేవలందిస్తున్న ఎస్బీఐ సీనియర్ విశ్రాంతి అధికారి చీమలకొండ కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణమూర్తి, సన్మాన గ్రహీత చీమలకొండ కృష్ణమూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దివి శ్రీనివాసాచార్యులు, గరిమెల్ల సత్యనారాయణ శర్మ, తనికెళ్ల వెంకటరామయ్య శర్మ, ముఖ్య సలహాదారులు నాగ మహాశయ, ఎల్లప్రగడ పద్మనాభస్వామి, ఉపాధ్యక్షులు కడియాల సత్యనారాయణమూర్తి, కార్యదర్శి పొద్దుటూరి బాలాజీ విశ్వనాథ్, ఉప కార్యదర్శి మర్ల జగన్నాథ శర్మ, కోశాధికారి కె సాయిరాం శర్మ, లయన్స్ ఎలైట్ క్లబ్ కార్యదర్శి కెవి వరప్రసాద్, కోంపెల్ల వెంకట సుబ్బారావు, పాండురంగ విఠల్, కందాల రవి, చివుకుల సుబ్బారావు, కల్లూరి రామకృష్ణ, ఎన్ లక్ష్మీనారాయణ, పూజ్యం నాగేంద్ర శర్మ, రాయుడుపాలెం దుర్గాప్రసాద్తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా మన బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం తరఫున ప్రతి నెల కూడా అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మన బ్రాహ్మణులందరికీ ఖాళీ ఉన్న రోజునే సాయంత్రం పెట్టడం జరుగుతుంది. అది ఏంటనేది మీకు మళ్ళీ వివరంగా చెప్పడం జరుగుతుంది.
ప్రతి ఈసారి 100 మంది 150 మందితో పెద్ద స్టేజ్ మీద పెట్టి ప్లాన్ చేద్దాం ఉద్దేశంలో ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సలహాలు సూచనలు ఇస్తూ ఈ సంఘాన్ని అభివృద్ధి భాగంలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్రిదిన వరలక్ష్మి పూజా కార్యక్రమాలు ఘనంగా ఆదివారంతో ముగిశాయి. నందిగిరి నంద ఆధ్వర్యంలో స్థానిక రామారావుపేటలో వరలక్ష్మి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మధ్వ సాంప్రదాయ ప్రకారం సువాసినీలచే పూజలు మరియు దాస సాహిత్య ప్రాజెక్ట్ సభ్యురాలు మనోజ్ఞ ఆధ్వర్యంలో లక్ష్మీ శోభన సామూహిక సంకీర్తన కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. ముత్తైదువుల అందరికీ వరలక్ష్మి ప్రసాద కానుకను నందగిరి నంద అందచేసి ఆశీర్వాదాన్ని పొందారు. తుంగమణి ఆధ్వర్యంలో లక్ష్మీ పూజ భక్తి శ్రద్ధలతో చేశారు. నందగిరి నందను మహిళలు అభినందించారు. పిఠాపురం పట్టణంలో 15వ వార్డు 7 కాలువల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా విరాళాలు అందించాలని భక్తులు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఈ అమ్మవారు భక్తుల చేత పూజలు అందుకుంటున్నారని తెలిపారు. ఆలయ అభివృద్ధి కొరకు విరాళాలు అందించాలని వారు భక్తులకు దాతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. 120 సంవత్సరాల క్రితం నుంచి మా పూర్వీకులు మా పెద్దలు మా గ్రామ పెద్దలు సభ్యుల్లోనే అమ్మవారి గుడి నిర్మాణం జరిగింది. తర్వాత కాలక్రమేణా ఆ గుడి అంతరాయం కలిగిన తర్వాత మా గ్రామస్తులు మేము మంచి రోజు నిర్ణయించుకుని ఆలయం పునర్నిర్మాణం చేయించడానికి ముందుకు వచ్చాము. భక్తులందరూ తన వంతు సాయంతో ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వినవించుకుంటున్నాము. ముఖ్యంగా మాకు ఈ యొక్క ఆలోచన తీసుకొచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పోయిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, చాలా విశిష్టమైన అమ్మవారు లోకల్ తల్లి అంటే చాలా మాకు కొత్త అమ్మకి సంబరాలకి కానీ పసరపండికి కూడా ఆవిడకి దీప నైవేద్యాలతో పెడతాం. మరి గ్రామం అంతా కూడా అలజడితో అమ్మవారి అనుగ్రహంతో చాలా ఆనందంగా అష్ట ఐశ్వర్యాలతో మేము అందరూ కూడా చాలా రూపొంది ఉన్నాం. అది చిన్న గుడి ఉండేది మా ఏడుకాల గ్రామంలో. అది మా గ్రామం అంతా కలిసి ఒక గుడి చాలా కష్టపడి ఒక గ్రాండ్ పాస్ చేసుకొని ఇది సగంలో గుడి 42 లక్షల రూపాయలు అవుతుందంటుంటే దాని సగంలో 5 ఉంది. మరి దీన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. మరి దీని విశేషం ఏంటంటే మాకు అందరం కూడా కష్టపడుతున్నాం, ఏదో ఉన్నంతలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మరి దీనికి ఉన్నంత వాళ్ళు కూడా వచ్చి దీన్ని సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉంటాం. మరి అలాగే మా గ్రామ పెద్దలందరూ కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. ప్రతి దానికి ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా గ్రామ దేవత దృష్టి పెట్టి మాకు ఎన్ని గొడవలు ఏ రకంగా ఉన్నా సరే మేమన్నీ ఆ అమ్మ దయ్యుండి మేమన్నీ కూడా సక్రంగా చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సహకరించి మా గ్రామ దేవతని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకోరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గృహ నిర్మాణాలకు నిర్దేశించిన లక్ష్యాల సాధనకు ప్రత్యేక కృషి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. విలీన గ్రామాలు సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హామీ. రోటరీ సెంట్రల్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో రీజనల్ సెమినార్. ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జోన్ల నుండి హాజరైన రోటరీ ప్రతినిధులు. చంద్రబాబు పాలనలో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్న రేషన్ డీలర్ల వ్యవస్థ. హర్షం వ్యక్తం చేసిన ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు దీవి లీలామాధవరావు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.